హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సాన్వి స్మైలీ ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు? నేను కూడా ఇంకో టిప్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఇవాళ టిప్ ఏంటంటే మనం సుత్తి లేకుండా డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదామే. ఓకేనా? ఏంటి ఇంకేంటి మన టిప్స్ ఎలా ఉంటున్నాయి చెప్పండి. మనం ఇవాళ టిప్ వచ్చేసి తేనె, కోకోనట్ ఆయిల్, ఆలోవెరా జ్యూస్. ఇది నేను ఇప్పుడు ఓన్గా రెడీ చేశాను. మన ఛానల్లో ఆల్రెడీ పెట్టాను, అదే తీసుకున్నానండి. విడిగా కొన్నది తీసుకోలేదు. ఏంటంటే ఇప్పుడు మనం సమ్మర్లో చెమట ఎక్కువ పట్టడం, దుర్వాసన రావడం, మనిషి వచ్చి నుంచి ఉంటే స్మెల్ వస్తుందిరా బాబు అనుకుంటారు కదండి. వాళ్ళ కోసం బాగా పనిచేస్తుంది. అలాగే పిల్లలు బాగా ఆడతారు, వాళ్ళకి డీహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలియదండి. సాయంత్రం వచ్చాక ఒక చిరాగ్గా పడుకోకపోవడం, ఇసుగుదల ఎక్కువ వచ్చేది వాళ్ళకి. ఎందుకంటే పగలంతా వాళ్ళకి తెలియదు, ఆడుకుని వచ్చేస్తారు, నైట్ ఇబ్బంది పెట్టేస్తారు సమ్మర్లో మెయిన్. అలాగే మనకు కూడా బయటికి వెళ్తే ఎక్కువ దారుణంగా ట్యాన్ అయిపోయి డల్ అయిపోయి ఫేసు చాలా నీరసంగా తయారవుతుంది కదండి. వాళ్ళంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఎంటీ బౌల్ తీసుకుందాం. 2 స్పూన్స్ తేనె, ఇక్కడ చూపిస్తా. నేను తీసుకుంటున్నాను కదా. 2 స్పూన్స్ తేనె, ఓకే అండి. మన వీడియోస్ ఎలా ఉంటున్నాయండి? ఇది జెంట్స్ అంటే లేడీస్కి బాగా వర్క్ అవుద్దండి. ఎందుకంటే మనం ఇంట్లో ఉంటాం కదా, జెంట్స్ మరి బయట వర్క్ చేయాలి కదండి. బయట వర్క్ చేసిన రిజల్ట్ రాదని అనట్లేదు, కానీ వాళ్ళకి లేట్గా అయితే తెలుస్తుంది, లేడీస్కి అయితే వెంటనే వస్తుంది. అది జెంట్స్ అని వాళ్ళు మరి చూసుకోండి. మీరు జెంట్స్ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. నేను వర్కౌట్ అవ్వదని చెప్పట్లేదు, వర్క్ అవుతుంది కానీ లేట్గా అవుతుంది. లేడీస్కి అయితే తొందరగా రిజల్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే మేము హోమ్గా ఉంటాం కాబట్టి, మీరు బయటికి వెళ్ళి ఎక్కువ వర్క్ చేయాలి కాబట్టి అవ్వదు. కొంచెం ట్రై చేసి చూడండి, వర్క్ అవుతుందండి కానీ వెంటనే అవ్వదు, కొంచెం టైం పడుతుంది. ఓకే అండి. లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరికి పనిచేస్తుంది, కాకపోతే బాయ్స్కి లేట్ అవుతుంది అంటున్నాను. లేడీస్కి తొందరగా రిజల్ట్ ఉంటుంది, ఎందుకంటే మా స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది, బాగుంటుంది. అలాగే అలోవెరా జెల్ అండి, ఈ సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా మనం బయటికి వెళ్ళేటప్పుడు రాసుకోవచ్చు, మళ్ళీ వచ్చాక రాసుకోవచ్చు, స్నానానికి ముందు రాసుకోవచ్చు. చాలా న్యాచురల్గా ఉంటుందండి. మనం ఎక్కువగా మీకు ఇప్పుడు చేతి మీద రాసి చూపెడతాను, ఫేస్ మీద కాదు. ఫంక్షన్కి వెళ్ళాలి ఇవాళ కూడా. ఆ ఫేస్ చూడండి. మన సబ్స్క్రైబరు హెయిర్ ఆయిల్, రోజ్ వాటర్ అడిగారు. రోజ్ వాటర్ మనం రెడీ చేసుకుని ఇది మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా ఫింగర్స్తో తీసుకొని ఇలా, ఇందులో అలోవెరా ఉంది, తేనె ఉంది, కోకోనట్ ఆయిల్ ఉంది. ఎంత బాగా రక్షిస్తుంది అంటే మన స్కిన్ని చాలా బాగా చూసుకుంటుందండి, ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నమాట. ఖచ్చితంగా చెప్తున్నాను. మనం బయటికి వెళ్ళినప్పుడు చేతులకి, అలాగే ఈ ప్లేసుల్లో చర్మం మనకి ఎక్కడ కనిపిస్తుందో అక్కడ అప్లై చేసుకుని సన్లోకి వెళ్తే మనకి కొంచెం స్కిన్ కాపాడుకోవడం అవుతుంది అన్నమాట. ఈ సన్ స్క్రీన్స్ గట్రా నేను ఎప్పుడూ యూజ్ చేయలేదు, మరి మీరు చూసుకోండి. మన టిప్స్ నచ్చినట్లయితే చూడండి, ఫాలో చేయండి. మంచివి అయితే చెప్తున్నాను, చాలా న్యాచురల్గా వర్క్ అవుతాయి. ఓకే అండి. ఇలా కొంచెం ఏ ఫేషియల్ చేసుకున్నా, ఏది రాసుకున్నా, ఒక ఆయిల్ రాసుకున్నా మనం మసాజ్ ఎక్కువ చేసుకోవాలండి. స్ట్రోక్స్ ఎక్కించుకోవాలి. స్ట్రోక్స్ ఇలా జిగ్జాగు, తంబైల్, ఇలా స్ట్రోక్స్ ఎక్కువ ఇచ్చుకుంటే మనకి ఎక్కువ రిజల్ట్ అయితే తొందరగా కనిపిస్తుంది. ఒకసారి చేసేసి నాకు రాలేదని అనుకోవద్దు. మీరు ప్రయత్నించకుండా అవ్వదు. చూడండి, కోకోనట్ ఆయిల్ రాసగా స్కిన్ స్మూత్గా మనకి పట్టదండి. ట్యాన్ ఆయిల్ అంటే ఉత్తి ఆయిల్ పెడితే ఖచ్చితంగా ట్యాన్ అయితే పడుతుంది. కోకోనట్ ఆయిల్ ఉత్తిది రాసుకుంటే ఖచ్చితంగా ట్యాన్ అయితే ఎక్కువ పడుతుందండి. కానీ నేను ఇందులో తేనె, అలాగే అలోవెరా జెల్ ఇవి వేసాను కాబట్టి ఖచ్చితంగా ట్యాన్ అయితే మనకి ఒకవేళ పట్టినా మనం వచ్చి స్నానం చేయగానే రిమూవ్ అయిపోద్ది. చూడండి, దీనికి డిఫరెంట్ చూస్తున్నారా? ఇది చూడండి, ఎంత ఇక్కడ వరకే రాసాను. చూడండి, ఇక్కడికి మీకు తేడా తెలిసిపోద్ది. హ్యాండ్ వాచ్ పైనంత వరకే రాసాను, వాచ్ కింద లేదు. చూడండి ఇక్కడ ఎంత బాగుందో. మనం ఎక్కువ మసాజ్ చేస్తాం, గమనించారా? 5 నిమిషాల్లోనే ఎంత రిజల్ట్ కనిపిస్తుందో. మనం అప్లై చేసుకుని వెళ్తే మనకి బయట ఎండ నుంచి మన బాడీని అయితే కాపాడుకోవచ్చు. ఓకే అండి. మన టిప్స్ నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ షేర్. ఓకే అండి, ఒక 10 మందికి ఉపయోగపడితే ప్లీజ్ చంటి పిల్లలకు కూడా బాగా యూజ్ చేయండి. ఓకే అండి మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ బాయ్.